చెయ్యి వేసేటప్పుడు పరీక్ష చేసుకోండి అన్నాం, కానీ మీరు పరీక్ష ఎలా చేసుకుంటారు? స్కూల్లో వాళ్ళకి హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ టెస్టులు ఉంటాయి కదా, మీకు వీక్లీ టెస్ట్ అన్నమాట ఇది. గత వారం ఎలా జీవించాను, ఎంత మమేకమయ్యాను క్రీస్తుతో. నీ యోగ్యత నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు ఎలా పరీక్ష చేసుకుంటావు? క్రీస్తుని ఎదురుగా పెట్టుకొని, ఆయన క్యారెక్టర్ని ఎదురుగా పెట్టుకొని, నా క్యారెక్టర్ని పక్కన పెట్టి ఎంత ఆయనకి దగ్గరలోకి వచ్చానో చూసుకోవాలి. ఇది పరీక్ష అంటే. అప్పుడే ఈ వారానికి వచ్చే వారానికి ఎదుగుదల ఉంటుంది, మీలో మార్పు ఉంటుంది. మీలో పక్కన నుండి చూసారా, ఏదో ఒకటి లోపం కనపడుతుంది, మీలో ఏదో ఒకటి మంచి కనపడుతుంది, బాగానే ఉన్నానులే అనుకుంటారు. మనం ఎప్పుడు పక్కన వాళ్ళతో పోల్చుకోకూడదు. ఎవరు ప్రమాణం? మనకి క్రీస్తే. యోగ్యత లేదని ప్రతిసారి నువ్వు చెయ్యి వేసేటప్పుడు గుర్తించాలి. దట్స్ యువర్ ఫస్ట్ క్వాలిఫికేషన్. అండ్ దెన్ నాకు యోగ్యత లేదు కాబట్టి, నాకు యోగ్యత ఎక్కడి నుంచి వస్తుందంటే క్రీస్తు సిలువ నుంచి వస్తుంది. నాకు ఈరోజు యోగ్యత లభించింది రొట్టెలో చేయి వేయడానికి. ఆ సిలువ తెచ్చిపెట్టిన యోగ్యతకు అనుగుణంగా నా జీవితం జీవిస్తున్నా, నా పక్కనోడితో పోల్చుకోవడం కాదు. ఇది పరీక్ష.